రిసివ్గా మాట్లాడినా అదే మీడియాలో అంటే మీడియాలో బీజేపీ అధ్యక్షుడు ఇలా అదే కనిపించేది. ఇప్పుడు అసలు అది ఎక్కడైనా కనిపిస్తుందా ఈ మధ్య కాలంలో? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ సమస్య ఉంటుంది కదా. ఇప్పుడు అంటే ప్రతిపక్షం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పోరాటం ఆరాటం హైలైట్ అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడగలరు వీళ్ళు? జగన్నే తిట్టాలి. జగన్ చంద్రబాబు కంటే ఎవరు ఎక్కువ తిట్టలేరు, జగన్ లోకేష్ కంటే ఎవరు ఎక్కువ తిట్టలేరు, పవన్ కళ్యాణ్ కంటే ఎవరు ఎక్కువ తిట్టలేరు. వీళ్ళు కూడా తిడతారు వాళ్ళతో పాటు, అంతే కదా. తిట్టడంలో చూసుకున్నప్పుడు నేను అదే అంటా, ఇదివరకు ఛానల్లో 1-2 ఛానళ్ళకి ఇట్లాగ మనం సాలిడ్గా పార్టీకి తెలుగుదేశానికి సపోర్ట్గా చేయాలంటే, అరే ఆంధ్రజ్యోతి కంటే నువ్వు ఎక్కువ రాయగలవా చంద్రబాబు గారి గురించి? లేదా ఈటీవీ కంటే నువ్వు ఎక్కువగా పొగడగలవా? లేదా మహా టీవీ కంటే అద్భుతంగా మాట్లాడగలవా ఆయన గురించి? TV5 కంటే ఎక్కువగా ప్రమోట్ చేయగలవా? ఇంకా నువ్వు ఎందుకు ఇంకోటి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఆ టెంట్లోకి నువ్వు వెళ్ళి ఎలా సాధించగలుగుతావు నీ వ్యూవర్ని? తెలుగుదేశం విరాధమని ఫస్ట్ చూసేటటువంటిది ABN, రెండవది ఈటీవీ, మూడవది మహా టీవీ, TV5, నాలుగవది మహా టీవీ చూస్తాడు. ఆ 4 చూసాక ఖాళీ ఉంటే ఇంకెక్కడికి వెళ్ళాలన్నప్పుడు నువ్వు, కానీ అయ్యే చూసేస్తున్న తర్వాత నువ్వు వెళ్ళి 5వ వాడికి అంతకంటే గట్టిగా పొగుడుతానంటే నీ స్ట్రేచర్ చాలదు. రాధాకృష్ణ గారి ముందు నీ స్ట్రేచర్ ఎంత, వంశీ ముందు నీ స్ట్రేచర్ ఎంత, వెంకటకృష్ణ ముందు నీ స్ట్రేచర్ ఎంత, మూర్తి ముందు నీ స్ట్రేచర్ ఎంత? నువ్వు